ఖర్చు పెట్టేవాళ్ళు ఏమి ఇది ఉందని నీకు ఇక్కడ సిగ్గు శరం లేకుండా విజయవాడ వెస్ట్కి వచ్చి విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేస్తా అని స్లోగన్ చెప్తే విజయవాడ వెస్ట్ ప్రజలు బ్యాంకులు లాగా పిచ్చోళ్ళ బ్యాంకులు మోసం చేసినట్టు విజయవాడ వెస్ట్ ప్రజలు మోసం చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళకు. ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ ప్రజలు చాలా విఘ్నులు, రాజకీయ పని చేసిన వాళ్ళు. నిన్ను ఓడిస్తాం ఖాయం, మా ఆసిఫ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఖాయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలెవరూ కూడా ఈ సున్నా చదువు నిన్న పరిస్థితి లేదు. మా అభ్యర్థి భారీ మెజార్టీ గెలుస్తారు. మా విజయవాడలో కూడా 7 వస్తారు విజయవాడ. ఓకే. ప్రకాశం పేద ఎవరు కట్టారు తెలుసా తెలీదా? ఇచ్చాడు మీరు అంతా మన చూడలేదా? శ్రీనివాస్ చౌదరి కుటుంబ సభ్యులు మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడని చెప్పడం విన్నారు లేదా? వాళ్ళ నానేమో ప్రకాశం బ్యారేజ్ కట్టాయంట శ్రీనివాస్ చౌదరి గారు నాన్నగారు. కనదుర్గ ఫ్లైఓవర్ను బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ శ్రీనివాస్ చౌదరి కట్టాయంట. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను శ్రీనివాస్ చౌదరిని. మైనార్టీలని బీసీలని మోసం చేసి దొడ్డిదారిలో టికెట్ సంపాదించి వాళ్ళ విజయవాడ వెస్ట్కి వచ్చావు. అదేంటంటే నీ కుటుంబ సభ్యులు పెట్టి మా నాన్న ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, నేనేమో కనదుర్గ గుడి కట్టాను, కనదుర్గ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టానని చెప్పి తొలుగా ఒకటి ఎప్పుడు తిరుగుతున్నావు. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు విజయవాడలో నువ్వేంటి, నీ బ్యాంకు దోపిడీలేంటి, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు. ఇవాళ వచ్చి మా సామాన్యుడైన ఆసిఫ్పై కష్టపడదంటే మైనార్టీల సీటు, బీసీల సీటు అద్దదారులు కొట్టేసి మరి ఇక్కడ బెస్ట్ చేస్తాను. ఏం బెస్ట్ చేస్తావు నువ్వు? 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకు కానీ ఈ విజయవాడ పార్లమెంటుకి కానీ కనీసం విజయవాడ వెస్ట్కి కానీ నీ వల్ల ఏదన్నా ఉపయోగం జరిగిందా? అభివృద్ధి జరిగిందా? సంక్షేమం జరిగిందా? కొన్ని అవన్నీ వదిలిపెడితే నువ్వు రాజ్యసభ మెంబర్ అని మర్చిపోదాం 12 ఏళ్ళు, నువ్వు 3 ఏళ్ళు కేంద్ర మంత్రి అని మర్చిపోదాం. నువ్వు 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా నీకు 60 కోట్ల రూపాయలు నీ ఎంపీ నిధులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి అంటే లేడీయా జెంట్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి సుజనా అంటే లేడీ కాదు జెంట్ అని ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వివరణ ఇవ్వండి. రెండోది ఏంటంటే సుజనా చౌదరి గారు సింగపూర్ చేస్తాను అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇతర రాష్ట్రాలు కానివ్వండి, భారతదేశంలోన ఈరోజు భారతదేశం ఎంత ఫాస్ట్గా ఈరోజు డెవలప్ అవుతుందన్నది ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు మాత్రం అసలు భారతదేశం డెవలప్ అవ్వని కంట్రీ కింద వాళ్ళకి కనబడుతుంది. ఏ పొద్దు సింగపూర్, మలేషియా ఇలాంటి కంట్రీలతో పోల్చుకుంటున్నారు. కానీ భారతదేశంలోనే ఏదైతే ఇంకా స్టేట్స్ ఉన్నాయో, డెవలప్ అయిన స్టేట్స్ ఉన్నాయో వాటితో కూడా కనీసం కంపేర్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు మన దేశానికి చాలా దూరంగా బతుకుతున్నారన్నది ప్రజలు ఇంకోసారి గమనించాలి. ఇంకోటి ఏంటంటే సింగపూర్ చేసేస్తాను, కొండ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను అంటున్నాడు. నా డివిజనే చూసుకుందాం, 46వ డివిజన్. నా డివిజన్లో 25 సందులు ఉన్నాయి. కొండ ప్రాంతం, కొండకెక్కాల్సిన సందులు. ప్రతి ఒక్క సందుకి ఎక్సలేటర్ ఏమైనా సుజనా చౌదరి పెడతాడేమో కనుక్కోవాలా. అలా అయితే తప్పకుండా సుజనా చౌదరికి మేము ఓట్లే ఇస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క సందుకి ఎక్సలేటర్ పెట్టిస్తేనే కానీ సింగపూర్లో తయారవదు మా పశ్చిమ నియోజకవర్గం. ఈరోజు వాళ్ళు పెట్టే మ్యాన్ ఫెస్టివల్ కూడా, ఏదైతే ఈ కూటమి పెట్టే మ్యాన్ ఫెస్టివల్ కూడా బీజేపీ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అంటే ఆ మ్యాన్ ఫెస్టివల్ ఎంత మోసపూరితం అన్నది ప్రజలు గమనించాలి. అందులో ఏ ఒక్కటి సాధ్యమైన ఆ సంక్షేమ పథకం అన్నది ఒక్కటి కూడా అందులో పొందుపరచలేదన్నది గమనించి ఈరోజు మోదీ గారు బొమ్మ దాని మీద వేయించుకోవడానికి వాళ్ళు భయపడ్డారు. అలాగే దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. రేపటి రోజుల్లో అందులో ఏ ఒక్క సంక్షేమం కూడా ముందుకు రాదు, ప్రజలకు అందుబాటులోకి రాదు అన్న విషయం మోదీ గారికి కూడా తెలుసు. కాబట్టి దాన్ని ముట్టుకుంటే బీజేపీ అన్నది భస్మం అయిపోతుందని వాళ్ళు ముట్టుకోవడం లేదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో వీళ్ళని గుర్తించడం కానీ, వీళ్ళని మనం దగ్గరికి చేర్చుకోవటం కానీ చేస్తే మనం మన నెత్తి మీద చేయబెట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలు గమనించాలి. మన ఎంపీ గారిని, కేశినేని నాని గారిని, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత
జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అందించిన సంక్షేమం అభివృద్ధిని చూసి మనం ఓట్ చేయాలని జగనన్న ఇచ్చిన సందేశాన్ని బట్టి మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పశ్చిమ నియోజకవర్గ ప్రజల మీద అందరి మీద ఉందని నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. నమస్తే.